ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. అలా సత్యానిదే అంతిమ విజయం కావాలంటే ఏది సత్యం ఏది అసత్యం జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా సత్యాన్ని గెలిపించే మా ప్రయత్నమే సత్యమేవ జయతే. ఒక నిర్భయ, ఒక దిశ, ఇప్పుడు అభయ. నిత్యం దేశంలో ఏదో ఒక మూల కామాంధుల విష పిడికిలిలో ఎంతోమంది అతివలు అన్యాయంగా బలైపోతూనే ఉన్నారు. ప్రతి ఏటా మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంతలా కఠిన శిక్షలు అమలు చేస్తున్నా మార్పు మాత్రం రావడం లేదు. మహిళలపై జరుగుతున్న అకృత్యాల విషయంలో విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023 ప్రకారం 177 దేశాల్లో భారత్ స్థానం 128. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ లెక్కల ప్రకారం 2022లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 4,45,256. అంటే ప్రతి గంటకు ఓ మహిళ ఏదో ఒక విధంగా బాధింపబడుతూనే ఉంది. 2022తో పోలిస్తే 2023లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 4% పెరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడవాళ్ల దుస్థితి. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై దేశమంతా అట్టుడుకుతోంది. నిజానికి ప్రతిరోజు ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వార్తల్లో హెడ్లైన్స్గా మారుతున్నాయి, మరికొన్ని మరుగున పడిపోతున్నాయి. దేశంలో అతివల ఆర్తనాదాలు మిన్నంటుతున్న వేళ ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో బిగ్ స్క్రీన్ పైన ఒక్కసారి చూద్దాం. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో స్త్రీలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ధైర్యంగా ఎందుకు బతకలేకపోతున్నారు? నాడు నిర్భయ, ఆ తర్వాత దిశ, ఇప్పుడు అభయ, రేపు మరొకరు, ఇంకా ఎంతమంది బలి కావాలి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆడవాళ్లకు రక్షణ ఎందుకు కరవవుతోంది? తప్పు ఎక్కడ జరుగుతోంది? బలమైన చట్టాలు, కఠిన శిక్షలు అయినా మహిళలపై నేరాల సంఖ్య ఎందుకు తగ్గడం లేదు? దేశంలో నిత్యం మహిళలపై జరుగుతున్న నేరాల్లో సినిమాలు, సోషల్ మీడియా, రోత కామెడీల షోల పాత్ర ఎంత? మహిళల్ని ఎలా గౌరవించాలి, వారి పట్ల ఎలా వ్యవహరించాలని చిన్నప్పటి నుంచే పిల్లలకు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? వెకిలి వేషాలు వేసే చిల్లరగాళ్లపై తిరగబడి తోలు తీసే శివంగుల్లా మన ఆడబిడ్డల్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? అత్యాచారం, హత్యాచార ఘటనల్లో బాధితులకు, వారి తల్లిదండ్రులకు సత్వర న్యాయం జరుగుతోందా? దేశంలో మహిళలపై నేరాలకు సంబంధించి 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు. దీన్ని ఎలా చూడాలి? నవమాసాలు కని పెంచిన మన తల్లికి కృతజ్ఞతగా మన చుట్టూ ఉన్న నలుగురు ఆడవాళ్ళని కాపాడుకోలేమా? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అర్థం. ఈ శ్లోకం 1000 ఏళ్ల క్రితం రాసుకున్నాం. కానీ ఆ స్త్రీమూర్తులకు మాత్రం ఇంకా శోకాన్నే మిగులుస్తున్నాం. ఇంట బయట ఎక్కడ ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ఒక స్త్రీ బయటకు వస్తే చాలు, సందుల్లోనూ, రోడ్లలో, బస్సుల్లో, బస్ స్టాపుల్లో, రెస్టారెంట్లలో, ఆఫీసుల్లో, హాస్పిటల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, పార్కుల్లో, కాలేజీల్లో ఎక్కడ పడితే అక్కడ కామంతో కళ్ళు మూసుకుపోయిన కొన్ని లక్షల మంది మృగాళ్ల మధ్యలో నడవాల్సిన పరిస్థితి. మన ఇంటి ఆడపిల్ల గడప దాటి బయట అడుగు పెడితే తిరిగి ఇంటికి చేరే వరకు భయంగా బతకాల్సిన దుస్థితి. వాళ్ళనేదో అడవుల్లోకి పంపిస్తున్నట్టు పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమిగా చెప్పుకునే మన దేశంలో ఏంటో ఈ కర్మ. ఒక అమ్మాయి వేసుకునే డ్రెస్ని బట్టి ఆమె క్యారెక్టర్ ఇది అని డిసైడ్ చేస్తాడు ఒకడు. అమ్మాయి నడతని బట్టి ఆమె తిరుగుబోతు అని ముద్ర వేస్తాడు మరొకడు. మరోవైపు రోత కామెడీ షోలతో మహిళలను ఘోరంగా కించపరుస్తారు. కొన్ని సినిమాల్లో అయితే అమ్మాయిలను ఆట బొమ్మల్లా చూపిస్తారు. మాతృదేవో భవ అని మొదటి నమస్కారం తల్లికి పెట్టమని చెప్పిన మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే ఏం నేర్పలేకపోయింది. అంతవరకు ఎందుకు? మన ఇంట్లో మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఒక భర్త తన భార్యను వంటింటి కుందేలుగా ట్రీట్ చేస్తాడు. ప్రతి విషయంలోనూ నీకేం తెలీదులే, ఊరుకో అని చిన్నబుచ్చుతాడు. ప్రతి విషయానికి చేయి చేసుకుంటాడు.
ఇదంతా చూసిన ఓ 5 ఏళ్ల పిల్లాడి మెదడులో విష బీజం నాటుకుంటుంది. పెద్దయ్యాక వాడికి మహిళలంటే గౌరవం ఎలా వస్తుంది? పోనీ ఆ గడప దాటి తరగతి గదిలో అడుగుపెట్టిన తర్వాతైనా స్త్రీమూర్తి గొప్పతనం గురించి చెప్తున్నామా అంటే అది లేదు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఈగ. ఇక్కడితో మన చదువులు ఆగిపోయాయి. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆమెను గౌరవిద్దాం, ఈ అంటే ఈ సృష్టికి మూలం ఆ స్త్రీమూర్తే అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఆడవాళ్ల గురించి, అమ్మ తత్వం గురించి ఎందుకు నేర్పలేకపోతున్నాం? ఆడపిల్ల బయట అడుగు పెడితే అమ్మ జాగ్రత్త అని చెప్పే బదులు ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదురొడ్డి తిరగబడే శివంగిలా ఎందుకు పెంచలేకపోతున్నాం? మహిళలపై జరుగుతున్న ఈ అకృత్యాలు, అరాచకాలు ఆగాలంటే మార్పు ఎక్కడి నుంచి మొదలు కావాలి? ఈ అంశంపైనే ఇవాల్టి సత్యమేవ జయతే. ఇవాల్టి సత్యమేవ జయతేలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు శిల్పారెడ్డి గారు, తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నిహారికా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. అదేవిధంగా ఇనయా సుల్తానా యాక్ట్రెస్, తను కూడా మనతో పాటు జాయిన్ అవుతోంది. అదేవిధంగా చంద్రిక జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్పోక్స్ పర్సన్, తను మనతో పాటు 4 జాయిన్ అవుతున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చాలాసార్లు అమ్మాయిలు కండిషన్ అయిపోయారు. గతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు, మనం ఇలానే చేయాలి, ఇంతకు మించి మనం ఒక్క అడుగు మనం ముందుకు వేయకూడదు అనేది ఒక కండిషన్డ్ పరిస్థితుల్లో ప్రస్తుతం చాలామంది ఉన్నారు. ఎక్కడో ఒక 1% ఏమో మేబీ లేదు, మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు, మనం ఇక్కడే ఉండిపోవాల్సిన అవసరం లేదు అని తెలుసుకున్న వాళ్ళు. సో ఇవాల్టి సొసైటీకి ఏం చెప్తారు? ఏం మార్పులు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అగ్రీ దట్ ఇండియా ఈజ్ అ పెట్రియార్కియల్ సొసైటీ. ఆ మైండ్ సెట్ ఉన్న సొసైటీ where women are considered inferior to men. ఏ రంగంలో కానీ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ ఇన్ఫీరియర్. అది ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే ఈ సొసైటీ నుంచి మనం తీయగలుగుతామో అప్పుడే ఉమెన్ బయటికి రాగలుగుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా తను ఏ పనైనా చేయగలుగుతుంది. ఫస్ట్ ఒక మహిళ పాత్ర భార్య దగ్గర నుంచి మొదలుకొని, తల్లి దగ్గర నుంచి మొదలుకొని ఇవన్నీ కంప్లీట్ చేసి బయటికి వచ్చి కూడా పనిచేస్తుందంటే వీ డూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఉమెన్. ఎక్కడ చూడు ప్రొటెక్షన్ లేదు, ఎక్కడ చూడు మహిళకి రెస్పెక్ట్ లేదు అని. రెస్పెక్ట్ మన ఇంట్లో నుంచే మొదలు కావాలి. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తేనే బయట సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. ఫస్ట్ థింగ్ ఉమెన్ ఏం చేయలేరు, ఉమెన్ ఏం వాళ్ళ వల్ల కాదు అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మన నుంచి బయటికి వస్తుందో అప్పుడే జెండర్ బయాస్ అనేది, జెండర్ ఈక్వాలిటీ అని మనం మాట్లాడుకోవాలి. కానీ ఇప్పటికీ కూడా ఉన్న సొసైటీ మార్పు వస్తుంది. డెఫినెట్లీ ఐ డూ అగ్రీ దట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్, మార్పు వస్తుంది. కానీ ఎక్కడో కూడా వాళ్ళలో ఉమెన్ ముందుకు వెళ్ళొద్దు, ఉమెన్ వెళ్తే మన పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఇట్లాంటిది ఒకటి మైండ్ సెట్ వాళ్ళ తుడిచేసినప్పుడే ఉమెన్ బయటికి రాగలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఉమెన్ కూడా మెన్ లాగా ఈక్వల్గా పనిచేస్తుంది. ఆ కెపాసిటీ బిల్డింగ్ అనేది మనం మహిళకు చూపిస్తేనే కదా ఎవరైనా కానీ వర్క్ చేయగలుగుతారు. సో కెపాసిటీ బిల్డింగ్ అనేది ఆ మహిళకి మనం ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే షీ కెన్ డూ హర్ బెస్ట్. సో డెఫినెట్గా ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మనము ఇరాడికేట్ చేయగలుగుతామో అప్పుడే ఉమెన్ కెన్ సర్వైవ్ ఇన్ ద సొసైటీ, ఉమెన్ కెన్ ఫ్లరిష్ ఇన్ ద సొసైటీ. నిహారిక గారు, మనకి చాలా చట్టాలు ఉన్నాయి. ఆఫ్టర్ నిర్భయ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అనేది కొంత మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఉన్నప్పటికీ కూడా చట్టాలు ఉన్నాయి, కఠిన శిక్షలు ఉన్నాయి, కొంత ఫాస్ట్ ట్రాక్లో కూడా జరుగుతున్నాయి. కానీ అసలు నేరమే ఎందుకు జరగాలి, మన సొసైటీ ఎందుకు ఇలా ఉంది అనేవి ప్రధానమైన ప్రశ్నలు. నేను చిన్నప్పటి నుంచి ఒక మంచినీళ్ళు కావాలంటే అమ్మాయి అబ్బాయి ఉంటే అమ్మాయినే తీసుకురమ్మంటారు. అదే నేరం కాదు, బట్ అబ్బాయి కూడా తేవచ్చు కదా అనేది ప్రశ్న. నువ్వు ఎందుకలా బయటికి వెళ్తున్నావు, ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావు, మార్చుకో. సో ప్రతి చోట ఒక రిస్ట్రిక్టెడ్ వాతావరణంలో అమ్మాయిల్ని పెంచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. అక్కడ మార్పు వస్తే, అబ్బాయిలు అమ్మాయిల్ని చూసే పద్ధతిలో మార్పు వస్తే అసలు నేరాలే జరగకుండా ఉంటాయి కదా అనేది. కరెక్టే అండి మీరు చెప్పింది. చట్టాలు నిర్భయ అనేది ఈ సిచ్యువేషన్కి అప్లై కానీ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే యాక్ట్ ఉంది సపరేట్గా. ఆ యాక్ట్ కూడా ఎప్పుడు వచ్చింది, ఒక ఎన్జిఓ వర్కర్ని దారుణంగా రేప్ చేసే వర్క్ ప్లేస్లో 1990s సుప్రీంకోర్టు ఇచ్చిన విశాఖ గైడ్ లైన్స్ ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత వచ్చిన యాక్ట్ అది. అది కూడా ఎందుకు వచ్చింది, ఒక ఫిజియోథెరపిస్టు నైట్ డ్యూటీ అయిపోయి బస్లో ట్రావెల్ చేసేటప్పుడు ఆ మీద అటాక్ చేసినారు కాబట్టి అప్పుడు నిర్భయ చట్టమే కాకుండా సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, అంటే వర్క్ ప్లేస్లో కూడా ఉమెన్కి భద్రత లేదు. సో వాళ్ళ భద్రతని ఎలా కాపాడుకోవాలనే దానికోసం యాక్ట్ని రూపొందించి తెచ్చారు. ఇప్పటికి కూడా యాక్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి అప్లై అవుతుంది. మన సొసైటీలో ఎప్పటికీ చట్టం తెచ్చేస్తే మార్పు వచ్చేస్తుంది అంటే అది చాలా కష్టం. చట్టం అనేది లెజిస్లేచర్ చేసే ఒక పద్ధతి మాత్రమే, బట్ యాటిట్యూడ్నల్ చేంజ్ లేదు, ఇన్స్టిట్యూషనల్ చేంజ్ లేదు. ఇదివరకు స్కూల్స్లో ఎట్లా ఉండేదంటే ఒక స్టూడెంట్ అంటే
వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే సొంత పిల్లల్లా ట్రీట్ చేస్తారు. ఒక బాండ్ ఉండేది టీచర్ కి స్టూడెంట్ కి మధ్య. ఇప్పుడు ఆ బాండ్ కనిపించదు. నువ్వు ఈ చాప్టర్ చదివావా, ఇందులో ఈ క్వశ్చన్స్ వచ్చాయా, రాలేదా, లేదంటే మీ ఇంట్లో రిపోర్ట్ చేస్తా, మీరు పేరెంట్స్ వీళ్ళని ఎందుకు చదివించలేదు, ఇలా అయిపోయింది మెకానికల్ గా. పిల్లవాడు పాప కానీ అంత మెకానికల్ లైఫ్ మీరు చెప్పినట్లు బతికి ఓన్లీ వాళ్ళ మెరిట్ని ఓన్లీ మార్కులతో కొలమానం చేసినప్పుడు వాట్ ఎవర్ దే డూ అవుట్ సైడ్ దట్ స్పియర్ దే థింక్ దట్ ఎవర్ కంట్రోల్ లేదు, ఏమైనా చేయొచ్చు మనం, తప్పేముంది అనే ఒక పరిస్థితికి వచ్చేసింది. యాటిట్యూడల్ చేంజ్ లేకపోవడం వల్లే నిర్భయ లాంటివి కానీ, సెక్షువల్ హరాస్మెంట్ లాంటి వర్క్ ప్లేసులు కానీ ఎన్ని టాస్క్ ఫోర్సులు పెట్టినా, ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టినా, ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ ద అండర్ లయింగ్ రీజన్ చేంజ్ అవ్వడం లేదు, యాటిట్యూడల్ చేంజ్ రావడం లేదు. ఒకటి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ మెకానిజం లేదు. చట్టాలు తెచ్చేస్తున్నాం మనము, దాన్ని అల్టిమేట్గా ఎవరి చేతిలో పెడతాము, ఎగ్జిక్యూటివ్ చేతిలో పెడతాం, పోలీస్ అఫీషియల్స్ చేతిలో పెడతాం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఒక అమ్మాయిని కానీ, ఒక డ్యూటీ డాక్టర్ని కానీ ఎవరైనా హరాస్ చేస్తే ఆ హాస్పిటలే దానికి రెస్పాన్సిబుల్, దానికి ఇంటర్నల్ కమిటీ ఉంటుంది, దాన్ని హెడ్ చేసే వాళ్ళు ఎవరు, ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఇవన్నీ దాన్ని క్లియర్గా ప్రతి దాంట్లో ప్రతి వర్క్ ప్లేస్లో డిస్ప్లే అవ్వాలి. కానీ ఎన్ని వర్క్ ప్లేస్లో డిస్ప్లే అవుతుంది? నిజంగా ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళి బాస్ కి రిపోర్ట్ చేయాలి. వాళ్ళు న్యూట్రల్ ఉంటారా లేదా అని అదొక సమస్య. మూడోది ఎక్స్టర్నల్ అథారిటీస్ అనే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రైమ్ జరిగిందండి, క్రైమ్ జరిగిన ఫస్ట్ 24 hours అనేది క్రూషియల్ అనమాట. క్రైమ్ సీన్ అంతా మీరు డెస్ట్రాయ్ చేసేస్తే దాని తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమి, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమి, ద ఎవిడెన్స్ ఇస్ గాన్. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం లేదు. సేమ్ ప్రాబ్లం అగైన్. పోలీస్ అంటే ఎవరు? పోలీస్ అంటే బందోబస్తు, పోలీస్ అంటే సెక్యూరిటీ, పోలీస్ అంటే ఇన్వెస్టిగేషన్. ఒక్క పోలీస్ అన్ని డ్యూటీస్ చేయలేరు. చేయకపోవడం వల్ల టూ మచ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, ఇంటర్ఫియరెన్సెస్ వల్ల ఏ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగదు. మీరు ఎన్ని చట్టాలు తెచ్చినా అల్టిమేట్ బాయిల్స్ డౌన్ టు ద సేమ్ పాయింట్, యాటిట్యూడ్ అండ్ ఇన్స్టిట్యూషనల్. ప్రొటెక్ట్ చేయాల్సిన సంస్థల ఎవరైతే ఉన్నారో అన్నీ ఒకరికే ఇచ్చేస్తే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఈజీగా ఉంటుంది అక్కడ. అందుకనే ఆ రూట్ కాస్ట్ని అడ్రస్ చేసేంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. క్రైమ్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కాదు, అసలు క్రైమ్ జరగకుండా మనం ఏం చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్. సో ఇనయ సుల్తానా, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో ఉన్నారు. సినిమాల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇటువంటి ఇష్యూస్ లో గ్రోయింగ్ అప్ పిల్లల్ని పెంచడంలో వీటిలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ కేసులో ఏంటి అంటే ఇది ల్యాక్ ఆఫ్ ఇల్లిటరసీ కాదు, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా కాదు. మూవీస్లో అందరు చూసే ఉంటారు, ఇప్పుడు ఈ రేపిస్టులు కూడా చూసే ఉంటారు, రేపు ఎలా చేస్తారు, వాళ్ళ వల్ల ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో, ఆ విక్టిమ్ ఎంత బాధపడుతుందో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారు అండ్ దాని తర్వాత పరిణామాలు అన్నీ వీళ్ళకి తెలుసు. దీని ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పను, అన్నీ తెలిసి కూడా మళ్ళీ చేస్తున్నారు అంటే వాళ్ళు నాకేం కాదులే, చూసుకోవచ్చులే అనే ఒక ధైర్యం అంతా వాళ్ళకి తెలుసు కానీ చేస్తున్నారు. ఇంత ఇన్హ్యూమన్ యాక్ట్ చేస్తున్నారంటే దే ఆర్ నాట్ హ్యూమన్స్, యాక్చువల్లీ దే ఆర్ సైకోపాత్స్. లిటరలీ నాకు లైక్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒక అమ్మాయిని అలా ఎలా చేసి మళ్ళీ నార్మల్గా తిరుగుతూ ఉంటారు వీళ్ళు జనాల్లోకి. అసలు ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్, దే ఆర్ ఇన్హ్యూమన్స్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నార్మల్ ఇన్ జనరల్గా మనం అందరూ కూడా చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం. సిగ్నల్ జంప్ చేయడమే అనుకోండి, ఎవరు లేనప్పుడే చేస్తాం, సమ్ టైమ్స్ చేస్తాం. కానీ ఎందుకు చేస్తాం? ఏం కాదులే, మహా అయితే ఏమవుతుంది, లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, మహా అయితే అప్పటి వరకు ఏం కాదులే అనే ఒక ధైర్యం. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఏం కాదులే అనేది ఒక మితిమీరిపోయి ఎక్కువ పెద్ద క్రైమ్స్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ డెత్ కాదు అండ్ హ్యాంగింగ్ కాదు, వాళ్ళ లైసెన్స్ తీసేయాలి, అంటే వాళ్ళ సెక్స్ ఆర్గాన్ రిమూవ్ చేయాలి. అదే డాక్టర్స్తో రిమూవ్ చేస్తే ఈ 15 మెంబర్స్కి ఇంకెవరైనా చేయడానికి ఎంత భయపడతారు? సో ఫస్ట్ క్రియేట్ చేయాలి, ఇంకొకరు చెయ్యడానికి భయపడేలాగా పనిష్మెంట్స్ తీసుకురావాలి గవర్నమెంట్ నుంచి. సో వీటన్నిటికీ కఠినమైన శిక్షలు తీసుకొస్తే ఖచ్చితంగా ఇంకొకడు మైండ్లో ఆలోచనలు ఇవ్వడానికి భయపడతాడు. సో చంద్రిక, మీరు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పారు హాస్పిటల్స్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు రూట్ కాజ్ ఏమనుకుంటున్నారు ఇటువంటి ఇష్యూస్కి? మీరు ఇంకా రేపటి ఇండియాలో ఎలాంటి చేంజెస్ చూడాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్, ఏదైతే రేప్ అండ్ మర్డర్ జరిగిందో
అది ఓన్లీ రేప్ కాదు, ఆ రేప్ వెనకాల ఇంకెన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. లైక్ ఆర్గన్ ట్రాఫికింగే కావచ్చు, డ్రగ్ మాఫియానే కావచ్చు, పాన్ మాఫియానే కావచ్చు, ఇలా ఎన్నో. అవన్నీ ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచో 20 సంవత్సరాల నుంచో నడుచుకుంటా ఇవన్నీ చేసుకుంటా వచ్చి అట్ లాస్ట్ ఎవరో ఒకరు దాని మీద గొంతు బయట పెట్టడానికి ట్రై చేస్తే ఆ గొంతు నొక్కి ఆ అమ్మాయిని రేప్ ఇంకా మర్డర్ చేశారు. మర్డర్ చేయడమే కాకుండా August 15th ఎర్లీ మార్నింగ్ 1:30కి రేప్ మర్డర్ అయిన ప్లేస్ని సురక్షితంగా ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? పోలీస్ వ్యవస్థ. అక్కడున్న పోలీస్ వ్యవస్థ మనకు ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఒక 1000 మంది గుండాలు వచ్చి ఆ ప్లేస్ని మొత్తం డిస్ట్రాయ్ చేసినారంటే మనకు అక్కడే అర్థమవుతుంది అక్కడ ప్రాబ్లము ఏంటంటే అక్కడున్న గవర్నమెంట్ ఏంటంటే పట్టించుకోలేదు. ఫస్ట్ థింగ్, ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీషియల్స్ వాస్ టు ప్రివెంట్ దట్ ప్లేస్, ఆ ప్లేస్ని కరెక్ట్గా చూసుకోలేకపోయినారు. అంటే అక్కడ మనకి ఎక్కడ గవర్నమెంట్ వైఫల్యం కనిపిస్తుంది. అక్కడ ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే అనుమానాలు అన్ని రావడానికి రీజన్ ఎవరైతే ఆ ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నారో అతని పైన వస్తున్న ఎలిగేషన్స్, అంతే కదా. అంటే అతను డెడ్ బాడీస్ ని అమ్ముకోవడము లేకపోతే రీసైక్లింగ్ చేయించడం, అండ్ ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతనికి ఈ ఎక్స్ ప్రిన్సిపల్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్, ఇవన్నీ కూడా మీకు ఈ అనుమానాలు రావడానికి రీజన్, అంతే కదా. మన ప్లేస్లో ఏదైనా తప్పు జరిగిందంటే మనము ఫస్ట్ రిపోర్ట్ చేయాల్సింది పోలీస్ స్టేషన్కి. ఆ ప్రిన్సిపలే వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. యాక్చువల్లీ మా ప్లేస్లో ఈ ఘటన జరిగింది, పోలీసులు రండి అని చెప్పి. బట్ అట్లా ఏం చేయలేదు. అట్లా ఏం చేయకుండా అక్కడి నుంచి హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి? అసలు అక్కడ మొత్తం ఏమైంది, అక్కడ అయిన మొత్తం ఇన్సిడెంట్ అంతా బయటకు వచ్చి న్యాయం జరిగే వరకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఆయనని? ట్రాన్స్ఫర్ చేయడం అన్నది చాలా పెద్ద తప్పు. అంటే ఏదో ఒక పెద్ద తప్పుని కప్పిపుచ్చడానికి ఈ రేప్ అన్నది చేసినారు. కానీ అది ఇక్కడితో ఆగదు. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నారు వర్క్ ప్లేసెస్, హాస్పిటల్స్లో అని. డాక్టర్ ప్రొఫెషన్ అన్నది ఎన్నో ఇమోషన్స్తో లింక్ అయి ఉంటుంది. అంటే వేరే ప్రొఫెషన్స్లో కూడా ఉంటాయి. బట్ ఏంటంటే ఇది డైరెక్ట్ వీఆర్ ఎక్స్పోజర్ టు ద రియల్ ఇమోషన్స్, బర్త్ అండ్ డెత్. అంటే రియల్ ఇమోషన్స్ ఆఫ్ ద పేషెంట్స్ని ఎక్స్పోజర్ కావడం జరుగుతుంది. అదే కాకుండా వెరీ సోషో ఎకనామిక్ కండిషన్స్ కూడా తక్కువ ఉన్న పేషెంట్స్ నుంచి మేము ఎక్స్పోజ్ అవుతాం. ఎక్కడెక్కడి నుంచో వస్తారు స్టేట్ వైజ్. వాళ్ళకి సరిగ్గా ఎడ్యుకేషన్ కూడా ఉండదు. వాళ్ళకి ఏం చేస్తున్నాం అన్నది కూడా ఐడియా. అంటే ఒక డాక్టర్ అంటే ఎట్లా ట్రీట్ చేయాలి, ఎంతవరకు ఏ లిమిట్ వరకు మనం మాట్లాడవచ్చు, ఎక్కడ క్రాస్ చేయాలన్నది తెలియదు. మెయిన్ ఓవర్ సీసీటీవీ కెమెరాస్ ఎవ్రీ హాస్పిటల్లో. సీసీటీవీ కెమెరాస్ ఉండడమే కాదండి, సర్వలెన్స్ టీమ్ అక్కడ కూర్చోవాలి, చూడాలి, ఒక రూమ్ పెట్టుకోవాలి, 2-3 అపాయింట్ చేసుకోవాలి ఎవ్రీ హాస్పిటల్స్లో. అక్కడ సీసీటీవీ కెమెరాస్ పెట్టి వదిలేయడం కాదు, వదిలేస్తే ఏం లాభం, అక్కడ కూర్చోవాలి, చూడాలి, అబ్జర్వేషన్లో ఉండాలి, ఎవ్రీ 24 hours సర్వలెన్స్ చేయాలి. అది అదే కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అన్నది ఒకటి పెట్టాలి. పెట్టడమే కాదు, దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇంకో మేడం చెప్పినట్టు ఎవ్రీథింగ్ వి కాంట్ రిపోర్ట్ టు ద హైయర్ అఫీషియల్స్. బాస్కి రిపోర్ట్ చేయలేము. కొన్ని కండిషన్స్లో సేఫ్గా సెక్యూర్డ్గా ప్రైవేట్గా అనిపించాలంటే మనకు ఉమెన్ సెల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి. దాంట్లోనే రిపోర్ట్ చేసుకోగలం. మళ్ళీ మనకు ప్రైవసీ మెయింటైన్ చేయాలి. చాలా మంది అమ్మాయిలకు కూడా ఏం జరుగుతుందో అనే ఒక భయం. మన జాబ్ సెక్యూరిటీ ఉంటుందా, మనం ఇక్కడ దాకా వెళ్తే మన ప్రైవసీ మెయింటైన్ చేస్తారా? ఇప్పుడు పలానా అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసింది, ఇంకా దాని గురించి రకరకాల పుకార్లు, వాళ్ళిద్దరి మధ్య ఇది ఉందట, లేకపోతే వాళ్ళిద్దరూ ఇలాగట, ఇలాంటి వాటికి బెదిరి చాలామంది బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళలో కూడా కొంతవరకు మీరు ఎప్పుడైతే ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తారో, లేదా ఎప్పుడైతే మనకి న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసా కల్పించగలుగుతారో అప్పుడు ఎక్కువ మంది బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సిమిలర్ కేసులో కూడా అమ్మాయి ఫేస్, యాక్చువల్లీ రేప్ విక్టిమ్ ఫేస్ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి, రివీల్ చేయకూడదు అని. నీట్గా ఆమె పేరు, ఆమె ఫోటో అంతా మీడియా, సోషల్ మీడియాలో అన్నిట్లో నీట్గా సర్క్యులేట్ అయిపోయింది. ఇంకేం ప్రైవసీ అండి? ఇట్స్ క్లియర్లీ వయలేటింగ్ ఆర్టికల్. సర్క్యులేట్ అయిపోయింది, ప్రతి వాళ్ళు దాన్ని మళ్ళీ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. ఎంతమందికి తెలుసు ఆమె గోప్యతకి మనం రెస్పెక్ట్ చేయాలి అని? ఇక్కడ విక్టిమ్ ని టార్గెట్ చేయడమే కానీ అక్యూజ్డ్ ఏమో ఈవెన్ వీ డోంట్ నో ద ఫేస్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈవెన్ టిల్ నౌ. బట్ రేప్ విక్టిమ్ ఫేస్ మాత్రం నీట్గా అందరికీ తెలిసిపోయింది. అది ఎంత కొంతమంది బాధతో షేర్ చేస్తుండొచ్చు, కొంతమంది దాన్ని ట్రోల్ చేసేవాళ్ళు, దాన్ని అసభ్యంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది నోరులు ఆపుతాం ఇక్కడ? మీ అందరికీ తెలిసినట్టు ఉంటుంది అరుణ షాన్బాగు కేసు అని, ఫేమస్ ప్యాసివ్ యుతినేషియా కేసు. దాంట్లో కూడా కాంపౌండర్ నర్సుని హరాస్ చేస్తాడు సెక్షువల్లీ. ఆమె కోమాలో ఉండిపోతుంది ఒక 30-40 years యాజ్ ఇన్ ఏ వెజిటేటివ్ స్టేట్. ఇదంతా సమస్య ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంది, బయట నుంచి ప్రాబ్లం ఉంది. మీరు చెప్పిన కేసు ఆల్మోస్ట్ 1973, ఇట్ ఈస్ 2024. చూడండి ఎంత గ్యాప్ ఉందో, అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆమె పోరాడింది యుతినేషియా కోసం. ఆమె తర్వాత ఇచ్చినారు కానీ సుప్రీంకోర్టు ప్యాసివ్ యుతినేషియా దే డిడ్ంట్ గివ్ యాక్చువల్లీ. సో ఆమె వెజిటేటివ్ స్టేట్ గురించి మిగతా నర్సెస్ చూసుకున్నారు, పారామెడిక్స్ కానీ నర్సెస్ కానీ ఉన్న లోపల ఉన్న డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరికి విత్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ అవసరం, బయట నుంచి కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరం.
ఈ మాబ్ లించింగ్ ఇటువంటి కేసెస్ లో అమ్మాయి కాదు ఈవెన్ అక్కడ ఒక మేల్ Male డాక్టర్ ఉన్నా కూడా ప్రొటెక్ట్ అంతే. చేసుకోలేరు. ఎలా protect చేసుకుంటారు? 10 మంది ఒకసారి వచ్చి మీద పడితే ఏం చేయలేరు. మిగతా వాళ్ళు కూడా భయపడిపోతారు ఆగిపోవడానికి. సో ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ అక్కడ మీరు ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ క్రియేట్ చేయాలి. ఇట్స్ అవుట్ ఆఫ్ ద సీ ఇండియన్ కండిషన్స్ ఆర్ యూనిక్. తను చెప్పినట్టు దే విల్ హ్యాండిల్ డిఫరెంట్ సోషియో ఎకనామిక్ పీపుల్. సో మనం మేబీ సేమ్ ఎటికెట్స్తో వచ్చే వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయలేము. మేబీ ప్రైవేట్ అపోలో హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో వీ కాంట్. సిస్టమ్ బ్లేమింగ్ ఒకటి మనం చాలా సార్లు చూస్తాం. Exactly. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్లే ఆ డాక్టర్ ని పట్టుకుని మీకు అసలు ఆ కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్లాల్సిన అవసరం ఆమెకి ఏముంది అని అడిగితే అతని మైండ్ సెట్ ఎక్కడుంది అనేది ఎక్కడా ప్లేస్ లేక ఆమె అక్కడికి వెళ్తే అలా అడుగుతుంటే ఇంక దానికి నేను అదే అడిగేది. మన చిన్నప్పటి నుంచి మన అప్బ్రింగింగ్ లోనే ఏదో ఒక తేడా కనిపిస్తోంది. సో అది మనం ఎంతవరకు మార్చుకోగలము అనేది. సో రీసెంట్ ఇన్సిడెంట్ నేను పేరు బయట చెప్పాను. కొత్త కాలేజెస్ చాలా పెడుతున్నారు. కాలేజెస్లో సరైన ఏది ఉండదు, రిసోర్సెస్ ఉండవు. రిసోర్సెస్ కాకుండా కరెక్ట్గా ఫీమేల్స్కి వాష్రూమ్ వెళ్ళడానికి కూడా 1 కిలోమీటర్ దూరంలో ఇప్పుడు ఒక గైనకాలజీ నైట్ టైం పోస్టింగ్ చేస్తుందంటే ఆమెకు ఆ హాస్పిటల్లో వాష్రూమ్ సరిగ్గా లేక షీఈస్ ట్రావెలింగ్ 1 కిలోమీటర్ ఇన్ ద నైట్ టైం టు గో టు వాష్రూమ్ అండ్ కమ్. అంటే ఇది ఎంతవరకు సేఫ్? ఇదే కాకుండా సరిగ్గా మనకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సెక్యూరిటీ మనకు ఒక వాల్ కూడా ఉండాలి. వాల్ కన్స్ట్రక్షన్ చేయలేదు, ఓన్లీ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి వదిలేసి అది గర్ల్స్ పీజీ హాస్టల్ అని చెప్పేశారు. మరి అక్కడ కరెక్ట్గా వాష్రూమ్స్ లేవు. వాష్రూమ్స్ ఉన్నా కూడా డోర్స్ లేవు. ఆ డోర్స్కి ఒక చిన్న కార్డ్బోర్డ్ వేసుకొని లోపల బాత్ చేసుకుంటుంటే ఆ బాత్ నుంచి ఇట్లా ఫోన్స్ కానీ చేతులు కానీ పెట్టి హెరాస్ చేస్తుంటే వెళ్ళి హైయర్ అఫీషియల్స్కి కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు ఆ టైంలో స్నానం చేస్తున్నారు అని అన్నారు తప్పితే దానికి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఇక్కడ ఎవరిది ప్రాబ్లం? ఒకవేళ ఆ ఇన్స్టిట్యూట్లో నాకేమన్నా అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అకౌంటబిలిటీ ఎవరున్నారు ఇక్కడ? హూ ఇస్ రెస్పాన్సిబుల్? సూపరింటెండెంట్ రెస్పాన్సిబులా? హెల్త్ మినిస్టర్ రెస్పాన్సిబులా? సెక్రటరీ రెస్పాన్సిబులా? గవర్నమెంట్ రెస్పాన్సిబులా? నన్ను పంపించిన నా పేరెంట్స్ది రెస్పాన్సిబిలిటీయా లేకపోతే నాది రెస్పాన్సిబిలిటీయా? అంటే అకౌంటబిలిటీ అన్నది ఉండాలి అక్కడ. మనకు ఎవరన్నా దాన్ని బాధ్యత రహితంగా ఫీల్ అయ్యి ఆ బాధ్యత తీసుకుంటే తప్పితే ఇలాంటి అటాక్స్ అన్నది కాకుండా ఉంటాయి. ఈ సొసైటీలో అట్ దిస్ మూమెంట్ వీఆర్ ఎవ్రీబడి ఈస్ ల్యాకింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు ఈ టైంలో ఓన్లీ పోస్టింగ్ ఇన్స్టాగ్రామ్ పిక్స్ ఈజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు యాక్షన్. స్నాప్చాట్లో పోస్ట్ చేసుకోవడం సోషల్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ట్విట్టర్లో ట్రెండ్ చేయడం సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరందరూ బయటకు వచ్చి ఇంతలా ప్రొటెస్ట్ చేస్తున్నారు కానీ మీరు నియర్ ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ప్రొటెస్ట్ ఎప్పుడు జరిగింది? జరగలేదు. ఎందుకంటే మీరు ఈ ట్విట్టర్లో పెట్టుకుంటారు అంతే. చాలా మంది మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఐ ప్రొటెస్ట్, ఐ కండెమ్ అంతే. వాట్ అబౌట్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కడ? వాళ్ళు ఎవరికి అడ్రస్ చేసుకోవాలి? వీళ్ళకు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఒకటి ఉంది, బట్ హౌ మెనీ పీపుల్ నో దట్ దెర్ ఇస్ అ లోకల్ కంప్లైంట్ కమిటీ ఆల్సో? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అడ్రస్ చేయాలి? ఇస్ ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ఎనీ అవేర్నెస్ క్యాంపెయిన్సా లేకపోతే వాళ్ళ పబ్లిక్ ప్లేసెస్ ఏమైనా అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నారా లేకపోతే ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు? ద స్టేట్ షుడ్ టేక్ ఇన్ టు సీరియస్లీ ప్రోబ్ ఇన్ టు దిస్ ఇష్యూ అండ్ మేక్ stringent laws or something where వీళ్ళకు కూడా జస్టిస్ జరిగేలాగా. ఇది ఏదైనా జరిగింది అన్నప్పుడు వీళ్ళు లోపల వెళ్ళి కంప్లైంట్ చేయాలన్నా వాళ్ళు భయపడుతున్నారు. సరే వాళ్ళ దాంట్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, బట్ అన్ఆర్గనైజ్ సెక్టర్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నేను మిమ్మల్ని అందరినీ ఒకసారి ఒక ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. వాటికి మీ ఆన్సర్స్ ఏంటి హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. సినిమాల ప్రభావం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయా? ఎస్ ఆర్ నో? నో, సినిమాల రీజన్ కాదు. ఇంటర్నెట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటోందా లేదా? ఇంటర్నెట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయా? ఓకే. ఇంటర్నెట్లో పోర్న్ కానీ లేకపోతే అడల్ట్ కంటెంట్ కానీ కొంతవరకు తగ్గించాల్సిన అవసరం ఉందా లేదా? తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంట్లో పేరెంట్స్ మాట్లాడుకునే పద్ధతి లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళని చూసే పద్ధతి వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? మైండ్ సెట్ మారుతోందంటే ఎస్ ఆర్ నో? ఓకే. అండ్ స్కూల్ ఎన్వైరన్మెంట్లో స్టూడెంట్ అండ్ టీచర్కి ఉండే బాండ్ కనుక బాగుంటే ఇలాంటి ఘటనలు కొంతవరకు తగ్గుతాయా తగ్గవా? తగ్గుతాయి. అమ్మాయిల డ్రెస్ సెన్స్ ఎస్ ఆర్ నో చెప్తుందా? చిన్న బట్టలు వేసుకుంటే వాళ్ళు మేము రెడీ అని చెప్పడం దట్స్ డెఫినెట్లీ నో కదా. సో అమ్మాయిలు వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్ చేసుకునే హక్కు ఉందా లేదా? హెరాస్మెంట్ విషయంలో కానీ లేకపోతే ఒక అమ్మాయిని చూసే పద్ధతిలో ఒక అమ్మాయి చీర కట్టుకుందే ఒక అమ్మాయి చుడిదార్ వేసుకుంది అంటే ఆ అమ్మాయి చాలా పద్ధతైన అమ్మాయి, లేదంటే ఒక అమ్మాయి కొంచెం పొట్టి బట్టలు కనీసం నీ లెంగ్త్ వేసుకున్నా కూడా ఆ అమ్మాయి మోడర్న్గా ఉంది, లేకపోతే ఈ అమ్మాయి తిరుగుబోతు అనే ఒక ఇంప్రెషన్ వేస్తారు.
దాని గురించి అడుగుతున్నాను. ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో అదంతా కూడా నార్మల్గా మేము నడుస్తూ ఉంటే మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు దట్ చాలామంది మిమ్మల్ని వివిధ రకాలుగా చూస్తూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు? ఇది వాళ్ళ మైండ్ సెట్ ప్రాబ్లం. అంటే అప్బ్రింగింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి భయం లేదు, ముఖ్యంగా భయం లేదు దట్ మేము ఏం చేసినా ఓకే లాస్ ఉన్నాయి కానీ అది అఫెన్స్ అయ్యాక ఉన్నాయి, సో అది ఎప్పటికో అవుతుంది, ఎవరు మనల్ని ఏం చెయ్యలేరు అని అసలు భయం అనేది లేదు. మీరు భయం అనేది క్రియేట్ చేయాలి. దట్ లా అండ్ ఆర్డర్లో దేర్ షుడ్ బి లాస్ దట్ విల్ ప్రివెంట్ ద క్రైమ్. క్రైమ్ అయిపోయాక ఇలా ఉంది అలా ఉంది యాక్షన్ తీసుకుంటాం అదంతా ఉంది కాబట్టి అసలు భయం అనేది లేకుండా ఉంది. అందుకే ఆ భయం లేకపోవడం వల్లనే ఇప్పుడు వర్క్ ప్లేస్లోనే కదా ఇన్సిడెంట్ అయింది. బయట జరగడం వేరు, వర్క్ ప్లేస్లో జరగడం వేరు. దట్ ఈస్ వాట్ మేము అడిగేది కూడా అదే. మాకు సెక్యూరిటీ కావాలి. అది మీరు అవుట్ సోర్స్ చేసి ఎవరో సెక్యూరిటీ ఇస్తాము ఆర్ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది అంటే వాళ్ళతో మేనేజ్ అవ్వదు ఆ మాబ్ క్రౌడ్ అనేది. అసలు వాళ్ళకి భయం ఉండదు. మేము ఒక కంప్లైంట్ ఇవ్వాలి, ఆ టైంలో మాకు ఒక అలామ్ ఇవ్వాలి అన్న మాకు ఆ ఫెసిలిటీ కూడా లేదు. దట్ వీఆర్ ఇన్ డేంజర్, సంబడి ప్లీజ్ కమ్ అని. లైక్ నిహారిక మేడం చెప్పినట్టు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ టు హూమ్ వీ హ్యావ్ టు రిపోర్ట్ ద ఇన్సిడెంట్ టు, అలా ఎవ్వరూ లేరు. మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలా సెక్యూరిటీగా సపోర్ట్గా ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. ఇప్పుడు మనం నిర్భయ కేసుని చూసుకున్నాం అనుకోండి, అక్కడ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో హీ సేస్ దట్ ఆ అమ్మాయి అనే వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే పని చేయాలి, రాత్రిపూట బయట తిరగకూడదు. వాళ్ళు చేసింది కూడా ప్రిడామినెంట్లీ దేర్ పైట్రియార్కల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి చేశారు. కానీ వాళ్ళు ఇది పాతుకుపోయిందండి మన సమాజంలో. మగవాడు కనుక తల్లి అక్కడ వంట చేస్తుంటే నువ్వు పోయి తల్లికి హెల్ప్ చేయి, లేకపోతే నువ్వు టర్న్ తీసుకో, నువ్వు ఇల్లు ఉడువు, నువ్వు అమ్మాయిలకి హెల్ప్ చేయి, నువ్వు నీ సోదరులా చూడు, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో చూడు అని చెప్పి వాళ్ళు చిన్నప్పటి నుంచి కనుక వాళ్ళు కనుక అడ్వైస్ చేస్తుంటే మనకి ఇప్పుడు ఉన్న ఈ పేట్రియార్కల్ క్రైమ్స్ అనేవి ఏదైతే ఉన్నాయో చాలా వరకు తగ్గిపోతాయండి. సో యూ బిలీవ్ దట్ దిస్ ఈస్ డ్యూ టు పేట్రియార్కీ? ఎస్, ఐ అగ్రీ. మీలో ఎంతమంది అగ్రీ చేస్తారండి? ఆల్ క్రైమ్స్ ఆర్ రైట్. సో పర్స్పెక్టివ్ ఆఫ్ మెన్ షుడ్ చేంజ్, అంతే కదా. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఝాన్సీ గారు, విద్యార్థి సంఘాల నుంచి మనతో పాటు ఆమె ప్యానెల్లో జాయిన్ అవుతున్నారు. నేను ఒక ఇన్సిడెంట్ ఒకసారి మీ అందరితోటి కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏలూరులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఆమెని ఇలాగా హరాస్ చేయబోతుంటే, రేప్ చేయబోతుంటే హస్బెండ్ ఒక వ్యక్తిని ఆపి హెల్ప్ అడిగాడు. ఎవరైతే ఆ స్కూటర్ మీద వెళ్తున్న వ్యక్తి ఉన్నాడో అతను 100కి కాల్ చేశారు, రెస్పాండ్ కాలేదు. అతనే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4-5గురిని మొబిలైజ్ చేసి ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారు వెతికించి ఈ ఎవరైతే హస్బెండ్ ఉన్నారో అతన్ని బైక్ పైన కూర్చోబెట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దగ్గరుండి పోలీసుల్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికించి హాస్పిటల్కి తీసుకెళ్ళిన పరిస్థితి. ఈ స్థాయి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకి ఎవరికి ఉంది? ఎవరు అలా చేయగలుగుతారు? ఎంతమంది నిజంగా అంత వాలంటీర్గా ఒక అమ్మాయికి ఇక్కడ ఇలా జరుగుతోంది అని చేసే పరిస్థితి ఉంటుంది అనేది ఒక క్వశ్చన్. మనం మినిమం అసలు ఎవరైనా గట్టిగా కేకలేస్తుంటే కూడా మనం పట్టించుకోం కదా. సివిక్ సెన్స్ అనేది మన సొసైటీలో లేదు. ఫస్ట్ థింగ్, నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఒకరికి జరిగినప్పుడు రియాక్ట్ అవ్వడం, లేకపోతే అందరూ ఆవిడ చెప్పినట్టు ట్విట్టర్లో దానికి పోస్ట్ చేసుకోవడానికే ఉన్నారు కానీ నిజంగా హెల్ప్ చేద్దామనే ఇంటెన్షన్ ఎవరికి లేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుండొచ్చు ఓల్డ్ సిటీలో కూడా ఒక మనిషిని కొడుతున్నప్పుడు ఆపడానికి అక్కడ చాలామంది ఉంటారు. దే కెన్ ఆపొచ్చు, కానీ అది ఆపకుండా వాళ్ళు ఏం చేస్తారు? ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ ఉంటారు. సివిక్ సెన్స్ అనేది మన దగ్గర లోపం ఉంది. మనిషి మారినప్పుడే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతుంది. అది మనం ఇన్బిల్ట్ రావాలి. మన సొసైటీ, మన మనుషులు అని వాళ్ళకి వచ్చినప్పుడే, మనలో మార్పు వచ్చినప్పుడే ఎవ్రీథింగ్ విల్ బీ అండర్. యాక్చువల్లీ నేను ఏ ఇష్యూనైనా ఒక 3గా డివైడ్ చేస్తానండి. ఒకటి ఫస్ట్ హ్యూమన్గా, 2 ఒక నేను గర్ల్ కాబట్టి గర్ల్ చైల్డ్గా, అండ్ 3ది ఇప్పుడు నేను డాక్టర్ని కాబట్టి ఒక డాక్టర్గా. ఈ 3 ఇండివిజువల్గా చూసుకుంటే, ఫస్ట్ ఒక హ్యూమన్గా నేను పుట్టినప్పుడు నా జీవితకాలం నేను ఆనందంగా ఒక మంచి సొసైటీలో మంచి ఒక హ్యూమన్గా జీవించి లాస్ట్కి నేను మరణించే రైట్ నాకుంది. నేను హ్యూమన్గా పుట్టినప్పుడు మధ్యలో నన్ను చంపేయడము ఇలాంటివన్నీ ఒక హ్యూమన్గా ఐ కెనాట్ టాలరేట్. ఒక పిల్లవాడిని చెంపదెబ్బ కొట్టినప్పుడు ఇదే నొప్పి అవతల వాళ్ళకి తగిలితే ఎలా ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్గా చూపించాలి. ఇదే నొప్పి అవతల వాళ్ళకి తగిలినప్పుడు తెలుస్తుంది, రెండోసారి అట్లాంటి పనులు చేయకుండా ఉంటాడు. అదేగాక ఇప్పుడు స్కూల్లో ఎథికల్ వాల్యూస్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. చిన్నప్పుడు పుస్తకాలు చదివేసినాం అయిపోయినాయి అన్నది కాదు. ఒక ఎథిక్స్ అనే సబ్జెక్ట్ని పెట్టి 100 మార్క్స్ని వాడికి ఇచ్చి ఈ ఎథికల్ వాల్యూస్లో నువ్వు పాస్ అయితేనే ఒక మంచి హ్యూమన్గా ఉంటావు అని చెప్పేది ఒక అడ్రస్ ఇష్యూ లాగా రావాలి. ఒక పూర్ ఫ్యామిలీ ఉంది, పూర్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు. వాళ్ళు ఎవరికో ఒకళ్ళకే ఎడ్యుకేషనో హెల్తో ఏదో ఒకటి ఎఫర్ట్ చేయగలరు.
అలాంటి సందర్భాల్లో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? అబ్బాయిని బాగా చదివిస్తే వాడు రేపు పొద్దున్నొచ్చి మమ్మల్ని చూస్తాడు, అమ్మాయిని చదివిస్తే అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉండరు, కాబట్టి మా ప్రియారిటీ అబ్బాయే అని. ఇందాక మీరు అన్నట్టు సోషో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ చాలా ఇంపార్ట్ చేసింది. ఏదైతే ఒక పువర్ ఫ్యామిలీ ఉందో ఆ పువర్ ఫ్యామిలీ కెన్ ఎఫర్ట్ ఒక ఇద్దరు ఉన్నారు, అబ్బాయి ఉంది అమ్మాయి ఉంది. అట్లాంటి టైంలో ఆ ఫ్యామిలీ ఆబ్వియస్లీ అబ్బాయిని చదివిస్తే, అబ్బాయికి ఎడ్యుకేషన్ మంచి రిఫార్మ్స్ ఇస్తే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి పనికొస్తుందని అనుకుంటారు. ఇక్కడ రూట్ కాజ్ వచ్చేసి మళ్ళీ ఇల్లిటరసీ అండ్ సోషో ఎకనామిక్, లోవర్ సోషో ఎకనామిక్ స్టేటస్. ఇంకొకటి యాజ్ అ డాక్టర్స్ మేము ఎన్కౌంటర్ అయ్యేది చాలా వరకు లో సోషో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళతోటి. ఎందుకంటే ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కువగా వచ్చేది లో సోషో ఎకనామిక్ ఉన్న వాళ్ళు, కొంచెం మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు వీళ్ళే వస్తుంటారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఒక ఫోరెన్సిక్ డాక్టర్ని. నేను డే టు డే క్రైమ్ రిలేటెడ్ టు మెడికల్ లీగల్ క్రైమ్ కేసెస్ డీల్ చేస్తాను. నేను చూసే ప్రతి ఒక్క క్రైమ్లో చాలా మట్టుకు రేప్ కేసెస్, పొటెన్షియల్ కేసెస్ మా దగ్గరకు వస్తుంటాయి. ఒకసారి ఆ ముద్ద ఎవరైతున్నారో ఎందుకు నేను వాట్ ప్రొవోక్డ్ యూ, చాలా మటుకు పాక్సో కేసెస్ వస్తుంటాయి. అంటే అండర్ 17 years, అండర్ 18 years మైనర్ బాలికల పైన చేయడము. అంటే ప్రతి దాంట్లో మెజారిటీ వరకు నేను చూసింది ఏంటంటే బ్రోకెన్ ఫ్యామిలీ కరెక్ట్గా లేకపోవడము, లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉండడం. అంటే ఎంతసేపు మనము మిగతా ఆస్పెక్ట్స్ చూస్తున్నాం కానీ ఇల్లు బాగుంటే ఆబ్వియస్లీ సమాజం బాగుంటుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్గా ట్రీట్ చేయాలని, హౌస్ హోల్డ్ ఎన్వైర్న్మెంట్ నుంచి, అప్బ్రింగింగ్ నుంచి ఇద్దరిని ఈక్వల్గా చూపించాలని. మేము కాలేజ్కి వెళ్ళినా కానీ 5 కల్లా లేకపోతే 6 కల్లా నువ్వు ఇంట్లో ఉండాలి, మేము 6 కల్లా 5 కల్లా ఇంట్లో ఉండు అని చెప్పడం కన్నా అబ్బాయిలకి మీరు కూడా 7 కల్లా 8 కల్లా ఇంట్లో ఉండు అంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఎవరి మీద అయితే విక్టిమ్ అవుతుందో తనని బంధించడం కన్నా, ఇప్పుడు ఒక లయన్ ఉంది, బయట వదిలేశారనుకోండి, బయట వదిలేస్తే మనల్ని తినేస్తుందేమో అని చెప్పి మనంని ఇంట్లో బంధించుకుంటామా, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి రిజర్వ్లో వేస్తామా? అంటే ఇప్పుడు నువ్వు అమ్మాయి కాబట్టి 6 లోపల నువ్వు ఇంట్లో ఉండాలి, వాడు ఫ్రెండ్స్ ఉంటారు, వాడు ఎంజాయ్ చేయాలి, అది కాదు. మరి మాకుండరా ఫ్రెండ్స్? మేము తిరగొద్దా? ఇప్పుడున్న దాంట్లో మాకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, మేము చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాం, మేము అన్నీ చూడాలనుకుంటాం. లైక్ అది మేడం అన్నట్టు హ్యూమన్గా ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనేది మాకు కూడా. ఈ క్రైమ్స్ చేసిన వాళ్ళ హిస్టరీ చూసుకుంటే వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది కామన్ రూట్ కాజ్ విల్ బీ బ్రోకెన్ ఫ్యామిలీస్. అంటే బిలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎకనామిక్ స్టేటస్లో లో ఉండే వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ చాలా క్రైమ్స్లో చాలామంది ఎమ్మెల్యే కొడుకులు అంటారు, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, సొసైటీలో చాలా పెద్ద స్థానంలో వాళ్ళు. ఎందుకంటే మీకు తల్లి తండ్రి ఇద్దరు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. వాడు ఏం చేస్తున్నాడో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఎవరితో తిరుగుతున్నాడో తెలీదు, ఏం కన్స్యూమ్ చేస్తున్నాడో తెలీదు. నేనేమంటున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీస్లోంచి కూడా క్రైమ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కూడా చెప్పడానికి ఎవరు లేదు. అసలుకి చాలామందికి ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయో, ఆ క్రైమ్స్కి ఎన్ని శిక్షలు పడుతున్నాయో, ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. అందరికి ఒకటే ధైర్యం అంటే చూసుకోవచ్చులే, ఏం కాదులే, ఎలాగైనా తప్పించుకోవచ్చులే, ఏమైనా చేయొచ్చులే అనే ఒక ధైర్యం ఎక్కువ ఉంది. ఫియర్ అనేది అస్సలు లేదు. చట్టాలు చాలా ఉన్నాయి, చాలా పనిష్మెంట్లు ఉన్నాయి, కానీ అది సివియర్గా లేదు, సీరియస్గా లేదు. దాన్ని చూస్తే భయపడి ఇంకోసారి చేయకూడదు అనేది లేదు. అలాంటిది ఇండియాలో తీసుకురావాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు అబుదాబి ఈజ్ ద వరల్డ్ సేఫెస్ట్ సిటీ. ఎందుకు వచ్చింది? అక్కడ ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నాయి. అక్కడ ఎవరైనా రేప్ చేస్తే రోడ్డు మీద నరికేస్తారండి. ఇలా చాలా కొన్ని దేశాల్లో ఉన్నాయి చట్టాలు. మన ఇండియాలోనే అన్ని దేశాల కంటే ఎక్కువ అమ్మాయిల్ని పూజిస్తారు. మన భారతదేశాన్ని భారత మాతగా పూజిస్తారు. అండ్ నేచర్ ఈజ్ ఆల్ అబౌట్, అమ్మాయిగానే ఒక భావిస్తారు నేచర్ అన్నిటినీ. మన దేశంలో ఉమెన్కి చాలా లైక్ సాంప్రదాయం పరంగా కానీ దేని పరంగా కానీ చూసుకున్నా చాలా ఎక్కువ మర్యాద ఇచ్చే దేశం. అలాంటి మన దేశంలోనే ఇంత క్రైమ్ రేట్, ఇంత అంటే లైక్ ఇంతమందిని రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు అంటే మైండ్ సెట్ అనేది ఎంత మారిపోయింది. వీళ్ళందరూ ఎలా తయారైపోయారు, వీళ్ళందరూ ఎందుకు ఇంత సైకోపాత్స్లా తయారయ్యారు? దీనికి రూట్ కాజ్ అంతా గవర్నమెంట్ తెలుసుకొని కఠినమైన చట్టాలు తీసుకొస్తే తప్పితే వీళ్ళు మారరండి. ఇప్పుడు స్కూల్ ఉంది ఒక ఎగ్జాంపుల్. మన స్కూల్లో టీచర్ ఎవరైనా హోంవర్క్ రాయకపోయినా ఏదైనా తప్పు చేసినా క్లాస్ అందరి ముందే పనిష్మెంట్ చేస్తారు కదా. లేదు సపరేట్గా వెళ్ళి చేయరు కదా. ఎందుకు క్లాస్ అందరి ముందు పనిష్మెంట్ చేస్తారు? మనందరికీ తెలిసిన విషయమా కాదా? క్లాస్ అందరి ముందే చేస్తారు. బికాజ్ ఈరోజు అలా చేస్తే రేపు వాళ్ళ పనిష్మెంట్ కోసం ఇంకో రేపు తీసుకోకూడదనే భయంతో, ఇన్సల్ట్ తోటి ఒక భయం కూడా వస్తుంది కదా, అండ్ సిగ్గు కూడా వస్తుంది. మనం ఇంతమంది ముందు షేమ్ అయిపోకూడదు అనేది. అది వాళ్ళలో క్రియేట్ చేయాలంటే కఠినమైన చట్టాలు మాత్రమే
లైక్ వాళ్ళకి భయం కలిగించాలి అనేది నా ఒపీనియన్ అండి. ఇప్పుడు దిశ కేసులో ఏమైందండి? దిశ కేసు అయినది, అవును, దాని తర్వాత ఎన్ని జరిగాయి? ఒక ఎన్కౌంటర్ జరిగింది, ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ సేమ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజంలో ఫెయిల్యూర్ ఉంది అక్కడ మనకు. మీరు ఇప్పుడు చెప్పారు పోలీస్ మెకానిజం అని, తను చెప్తుంది ఎఫ్ఐఆర్ తీసుకోలేదని. ఓకే, ఎఫ్ఐఆర్ తీసుకోలేదు సరే, ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? ఎన్ని రోజుల్లో చేస్తారు? క్రైమ్ అయిన తర్వాత ఎవరు చేస్తారు? మళ్ళీ ఆ రిపోర్టింగ్ ఇప్పుడు మీరు మనం ఇంత అజిటేషన్ చేస్తున్నాం కదా, ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వాట్ హ్యాపెన్ టు ద కేస్ నో వన్ నోస్. ఇప్పుడు దిశ కేసులో ఎన్కౌంటర్ అయింది, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ఇల్లీగల్, చేయకూడదు. కానీ ఏదో ఒక చాలా కేసెస్లో ఎన్కౌంటర్ అయినప్పటికీ భయం ఉందా? రేపులు ఆగిపోయాయా? దానికి భయపడరు. మనిషి ఎప్పుడు వాడిని వాడు కంట్రోల్ చేసుకోలేనప్పుడే ఇట్లాంటివి చేస్తాడు. అది కోపమైనా ఉండొచ్చు, కామమైనా ఉండొచ్చు, కసైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ సెన్సెస్ని వాళ్ళు కంట్రోల్ చేయాలంటే యాటిట్యూడ్ నచ్చింది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ శిక్షలు ఉండకూడదు అని కాదు, శిక్షలు ఉండాలి, సిస్టమ్ ఇది ఉండాలి. సిస్టంలో ఒక జ్యుడిషియరీ ఒకటే చేస్తుంది, చట్టాల వల్లే వాళ్ళు మారిపోతారంటే చట్టాలు ఉన్నాయి స్ట్రిక్ట్గానే, డెత్ పెనాల్టీ కూడా వేస్తున్నాం వాళ్ళకి. ఇంకా పాక్సో యాక్ట్ అయితే వాడి జీవితమే నాశనం అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నారు, పాక్సో యాక్ట్ అని చెప్తున్నారు కదా, వెరీ గుడ్ లెజిస్లేషన్ అండి. పిల్లలని హరాస్ చేయకూడదని చెప్తున్నారు. ఎన్ని కేసులు ఫాల్స్ కేసులు ఉన్నాయి తెలుసా? 498A ఎంత ఇంపార్టెంట్ లెజిస్లేషన్. డౌరీ హరాస్మెంట్ ఎన్ని ఫాల్స్ కేసులు ఉన్నాయి తెలుసా? అన్నారు కాబట్టి నేను ముచ్చుమర్రి ఇన్సిడెంట్ చెప్దాం అనుకున్నాను. చూడండి, అసలు అక్కడ డెడ్ బాడీని మీరు కనిపించకుండా చేసేయగలుగుతున్నారంటే చిన్న పాపది, అసలు ఆ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు క్రియేట్ చేశారు? చిన్న పిల్లలు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరిగి విక్టిమ్ తరపున ఎవరండి ఆర్గ్యూ చేస్తారు కేసుని? గవర్నమెంటే చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? గవర్నమెంటే చేస్తుంది. గవర్నమెంటే ఇన్వెస్టిగేట్ చేస్తుంది, గవర్నమెంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వదు, గవర్నమెంటే కేసు ఆర్గ్యూ చేస్తుంది. డూ యూ థింక్ సో దే జస్టిస్ విల్ బి డెలివర్డ్? 2047 మనం అసలు అభివృద్ధి చెందిన దేశం కింద మారిపోతాం, మన సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనేది ఒక ఆశతోటి అందరూ ఉన్నారు. క్రైమ్ రేట్ కూడా అంతకు తగ్గట్టు తగ్గుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? క్రైమ్ రేట్ తగ్గాలి అంటే యాక్షన్ కంటే ముందు సొసైటీలో అవేర్నెస్ అనేది రావాలి. అంటే యాక్షన్ తీసుకోవట్లేదు అని క్వశ్చన్ చేయడం కంటే ముందు అసలు ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి రీజన్స్ ఏంటి, అది ముందు క్రైమ్ జరగక ముందు అనేది యాక్షన్ తీసుకుంటే క్రైమ్ రేట్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ స్టడీ పర్పసే కాకుండా వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంటుంది, ఒక అమ్మాయితో ఒక స్టూడెంట్ బాయ్ స్టూడెంట్ గర్ల్తో మాట్లాడినప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టడం, మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి, అరే ఎందుకు మాట్లాడొద్దు అని మనమే ఒక డౌట్ని క్రియేట్ చేయడం, వేరియేషన్ అనేది అక్కడే క్రియేట్ అవుతుంది. ఏ బాయ్ అయినా ప్రతి ఒక్కరిలో ఒక మదర్ని ఒక సిస్టర్ని చూసే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడైతే తయారవుతుందో ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా చూసుకుంటే డ్రెస్సింగ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు గర్ల్ అయితే చాలు, తను 1 month బేబీయా లేకపోతే యంగ్ గర్లా ఓల్డ్ గర్ల్ ఇదంతా కాదు, ఒక ఫీమేల్ అయితే సరిపోతుంది, ఫీమేల్ అయితే చాలు, అత్యాచారాలు అనేవి జరిగిపోతున్నవి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన విధానం అనేది మారినప్పుడే ఎన్ని సెక్షన్స్ వచ్చినా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఒక మనిషిలో మార్పు రాకపోతే ఏం చేసినప్పటికీ కూడా ఒక ఫెయిల్యూర్ లాగానే మిగిలిపోతాం. మీరు స్టాండప్ కామెడీస్ తీసుకోండి, కామెడీ షోస్ తీసుకోండి, లేకపోతే ఇన్ జనరల్ ఒక పబ్లిక్ టాక్, ఊరికి నలుగురు కూర్చుని మాట్లాడుకున్నారంటే బూత్తోనే మీ కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ బూత్ ఏంటి? ఇంట్లో ఉన్న అమ్మనో అక్కనో ఉద్దేశించిన బూతే. ఎందుకు మనం అది ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, దాన్ని ఎందుకు నార్మలైజ్ చేసేసామనేది క్వశ్చన్. అది ఒకటి, వాడు మగాడైతే చాలు ఏదైనా మాట్లాడొచ్చు. అదే అమ్మాయి ఏదన్నా బై మిస్టేక్లో ఏదన్నా మాట్లాడినప్పుడు చెంప పైన కొట్టి మరీ చెప్తారు తల్లిదండ్రులు. అదే ఒక అబ్బాయి మాట్లాడినప్పుడు మాత్రం వాడు మగాడు కదా అలానే మాట్లాడతారు. కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేయడం కారణంగా కూడా ఈ విధంగా తయారవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇండస్ట్రీ ఎఫెక్ట్ పడుతుందా అని చెప్పేసి మీరు ఇంతకుముందు మాట్లాడారు. ఖచ్చితంగా కొంతవరకు అది కూడా కారణం. ఈరోజు మూవీస్లో ఏ విధంగా అయిపోయిందంటే ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక హీరో క్యారెక్టర్ ఉన్నప్పుడు రొమాంటిక్గా కొన్ని చేస్తేనే ఇది సినిమా, లేకపోతే లేదు అనే విధంగా ఒక స్టూడెంట్ లైఫ్లో ఏ విధంగా ఉండాలి, టీజింగ్ చేస్తేనే హీరో, లేదు ఇలా చేస్తేనే హీరో అనేది ఒక బ్యాడ్ మెసేజ్ని ఇస్తూ కూడా కొన్ని మూవీస్ తీస్తున్నారు. హీరో అనేవాడు ఎప్పుడైనా ఒక మూవీలో ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి, హీరో అనే అతని ఒక చిన్న దగ్గర నుంచి పెద్దగా ఎదిగి ఎవరినైనా సేవ్ చేయడానికి హీరో క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. కానీ విలన్ క్యారెక్టర్స్ని అలా చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని చేస్తున్నారు. వాళ్ళని చూసి విలన్స్ నేర్చుకోవాలండి. చాలా మూవీస్లో హీరోస్ పనిష్ చేస్తున్నారు, అంటే లైక్ హీరో వెళ్ళి కాపాడుతాడు ఒక అమ్మాయిని. మోస్ట్ ఆఫ్ ద మూవీ స్టోరీస్ అలానే ఉంటాయి కదా,
హీరోయిన్ ని కాపాడడమో ఇంకొక అమ్మాయిని కాపాడడమో ఇంకొకరిని కాపాడడమో ఇదే కదా. సినిమా అంతా చూపించేదంతా చూపించేశాక లాస్ట్ లో హీరో వెళ్ళి అమ్మాయిని, ఈవెన్ అందులో కూడా హీరో ఎందుకు కాపాడాలి అమ్మాయి తను లాస్ట్ లో ఏదో ఫినిషింగ్ టచ్ లాగా బ్యాడ్ మెసేజ్ ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళే సొల్యూషన్ లాగా దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు తప్ప రియల్ గా జరుగుతుంది ఏంటి, సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మూవీస్. 2 hours మీరు మూవీస్ అన్నది ఇప్పుడు అప్పట్లో ఎట్లా ఉండనో తెలియదు కానీ ఇప్పుడు చాలా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. ప్రతి ఒక్క మూవీ అయితే తీస్తున్నారో దే ఆర్ సోషల్ రెస్పాన్సిబుల్ లాగా తీసుకొని ప్రతి ఒక్క మూవీ ఒక మెసేజ్ లాగానే ఉంటుంది. ఏ మూవీ అన్నా సరే అందులో డౌట్ ఏం లేదు. నేను ఎలా సినిమాని తీసుకుంటాను అనేది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. when I am 18 years old, when I am from a very rural background or నేను ఒక ఇల్లిటరేట్ని, అలాంటప్పుడు నేను సినిమా తీసుకునే విధానంలో చాలా వేరుగా ఉంటుంది. నేను ఒక అమ్మాయిని, లేకపోతే నేను రోజు ఒక మీడియాలో వర్క్ చేస్తున్న ఒక ప్రొఫెషనల్ని, లేకపోతే నేను ఒక తల్లిని, నేను సినిమా చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. సో మీరు ఎవరిని అడ్రస్ చేసి తీస్తున్నారో అనేది కూడా ఒక పాయింట్ అనేది నేను అడగదలుచుకున్నాను. ఆబ్వియస్లీ అండి, మనం సొసైటీ నుంచి కూడా చాలా నేర్చుకుంటాం, పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాం, మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాం. అండ్ మూవీ ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పలేను, దాంట్లో చూసి మారే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ దాంట్లో కూడా ఇలాంటివి జరిగితే ఇలా జరుగుతుంది అని చెప్పి చూపించేవి కూడా ఉన్నాయి, మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. అన్ని మూవీస్ మెసేజ్ ఓరియంటెడ్ అంటే అవి ఆడవని వాళ్ళకి తెలుసు, అందుకని కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేస్తారు కానీ దానికని తప్పులే ఎక్కువ చూపించడం జరగదు. వెన్ యు ఆర్ అడ్రెస్సింగ్ అ గర్ల్ ఆర్ ఉమెన్, నీకు ఈవ్ టీజింగ్ ఈజ్ గ్రాంటెడ్, నీ హీరో క్యారెక్టర్ ని గ్లోరిఫై చేయడానికి ఇలాంటివి చూపించడం అలా చేయొద్దు. ఈవ్ టీజింగ్ ఎక్కడ జరగట్లేదండి, మెడికల్ కాలేజ్లోనే మీ సీనియర్స్ నుంచి జరుగుతుందా జరగదా అండి? చాలా కాలేజెస్లో ఈవ్ టీజింగ్ అనేది జరుగుతుంది, కానీ ఆ హీరో క్యారెక్టర్ ఏంటంటే అలాంటి జరిగే సిచ్యువేషన్లో కాపాడుతాడు అనేది లైక్ కైండ్ ఆఫ్ స్టోరీ రాసుకుంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రియల్ అండి. దాని సినిమా మాత్రంగానే మంచిది అయితే గ్రహించండి, చెడుది అయితే ఉందో వదిలేయండి. సినిమా మాత్రంగానే చూడాలి. మనం ఇస్తున్న మెసేజ్ ఏదైనప్పటికీ సొసైటీ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా ట్రై చేయాలి, కొంతవరకు ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాటికి యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకి కూడా ఉండాలి. కాబట్టి ఇంకొకటి, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతమంది ఇండస్ట్రీ నుంచి వాళ్ళు అలర్ట్ అయి మాట్లాడుతున్నారు. ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు, ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగినప్పుడు, ఎనీ ఇన్సిడెంట్ ఎంతమంది బయటకు వచ్చి సొసైటీకి మెసేజ్ ఇస్తున్నారు, ఎంతమందికి అవేర్నెస్ కల్పిస్తున్నారు. యూత్కి మీరు తీసే సినిమాలకి, మీరు వేసే స్టెప్పులకి విజిల్స్ వేస్తున్నారు కదా, అదేవిధంగా మీరు ఇచ్చే మెసేజ్ కూడా వాళ్ళు విని వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి, ఇది కూడా ఒక పాయింట్. అదేవిధంగా ఇంకొకటి, డ్రగ్స్, ఆల్కహాల్, దీని ప్రభావం వల్ల కూడా అది తీసుకున్న మైకంలో వాడు ఏం చేస్తున్నాడో వాడికి కూడా తెలియదు. ఇది మేజర్గా గవర్నమెంట్ ఈ సెక్షన్స్ వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్లో ఎంత స్ట్రిక్ట్గా అయితే మూవ్ ఆన్ అవ్వాలో, అదేవిధంగా కూడా వీటిని నివారించడంలో కూడా అదేవిధంగా స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడే మ్యాక్సిమం కేసెస్ ఒక డ్రగ్స్ తీసుకున్న సమయంలో, మద్యం తీసుకున్న సమయంలోనే వాళ్ళు చేయడం జరుగుతుంది. మెయిన్గా దాన్ని కూడా తగ్గించినప్పుడు క్రైమ్ రేట్ తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనిపైన కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ప్రైవేట్, గవర్నమెంట్, స్కూల్ తేడా లేకుండా కాలేజెస్లో కూడా ఈరోజు ఎడ్యుకేషన్ సెంటర్సే మెయిన్ డ్రగ్స్కి ఒక కేంద్రంగా మారిపోయినాయి. సో ఇవి ఎక్కడికి లీడ్ చేస్తున్నాయి? దే ఆర్ ఎట్ లాస్ట్ లీడింగ్ టు రేప్. అమ్మాయిల మీద రేప్ అవుతుంది. అదే అమ్మాయిలు తీసుకున్నారు అనుకో, అబ్బాయిల మీద కూడా వేరే వేరే అగత్యాలు అవుతున్నాయి. ఇప్పుడు అమ్మాయిలు డ్రగ్స్కి బానిస అయినారు అనుకో, అబ్బాయిలను కొట్టడమో లేకపోతే ఇంకేవో కేసులు పెట్టడమో అట్లా చేస్తున్నారు. అండ్ ఎంతసేపు స్కూల్ పెద్దగా ఉంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ చదువుతున్నారు, మా పిల్లలు కూడా అక్కడే చదవాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ వే ఆఫ్ బ్రింగింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా సెట్ అవుతున్నారు, వాళ్ళు కరెక్ట్గా సెట్ అవుతున్నారా, లేకపోతే సైకాట్రిక్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారా, లేకపోతే కౌన్సిలింగ్స్కి ఏమైనా అటెండ్ అవుతున్నారా కూడా చెక్ చేసుకోవాలి పిల్లల్ని. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ దీంట్లో మీరు ఒక ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఉన్నారు, సినిమాల్లో వర్క్ చేస్తున్నారు. మీరు వీళ్ళకంటే కూడా నా పర్సెప్షన్ ఏంటంటే ఇంకొంత ఎక్కువ ఇలాంటి ఇష్యూస్కి వీటికి వల్నరబుల్గా ఉంటారు. హెరాస్మెంట్కి కానివ్వండి, లేకపోతే మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, మేకప్ కానీ, మిమ్మల్ని చూసే పద్ధతి కానీ,
జనరల్లీ ఇంకొంత వేరుగా ఉంటుంది. హౌ డు యూ హ్యాండిల్ దట్ అనేది ఒకసారి షేర్ చేసుకుంటాను. మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే కాదు, రాకముందు నుంచి కూడా చాలా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది నా లైఫ్లో నేను భరించాను. లైక్ అప్పుడు నాకు తెలిసిన తర్వాత నుంచి నేను ప్రికాషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నాను. అండ్ నేను ఒకటే నేర్చుకున్నాను కాదు, చాలామంది నేర్చుకోవాలి. ఇంకా నేను నేర్చుకుంటున్నాను మార్షల్ ఆర్ట్స్ కానీ సెల్ఫ్ డిఫెన్స్ కానీ. బికాజ్ నేను ఫేస్ చేశాను కాబట్టి ఇంకోసారి ఫేస్ చేయకూడదని నేను ధైర్యం తెచ్చుకున్నాను. నేను డల్గా ఏమవుతుందో అని ఉండలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా నాకు నచ్చినట్టు మాట్లాడడం నేర్చుకున్నాను. అవతల వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం ధైర్యంగా ఉంటే వాళ్ళు ఏం చేయలేరు అనేది నా ఒపీనియన్. డే టు డే ఇక్కడ ఉన్న మేము అందరం డాక్టర్స్ డే టు డే ఎన్నో ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తున్నాం. డైరెక్ట్ పబ్లిక్ నుంచి ఫేస్ చేస్తున్నాం. మేము హాస్పిటల్స్ లాంటి ప్లేసెస్లోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే ఇంకా వేరే ప్లేసెస్లో ఎన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు మేము కాబట్టి బయటకు వచ్చినాం. మా ఫ్రెటర్నిటీ కొంచెం స్ట్రాంగ్ ఉండడము లేకపోతే ధైర్యం చేసి మేము బయటకు వచ్చినాం. అట్లా వేరే ఫ్రెటర్నిటీ ఇప్పుడు మూవీ ఫ్రెటర్నిటీ వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండి ముందుకు చెప్పినారు, వాళ్ళది బయటకు వచ్చింది. ఇట్లా బయటకు రానివి ఇంకెన్ని. శిల్పారెడ్డి గారు చెప్పినట్టు అనార్గనైజ్డ్ సెక్టర్ లో విమెన్ పరిస్థితి ఏంటి అంటే ఆ బ్లాక్ స్పాట్స్ కూడా చూడాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. బేసిక్లీ ఇప్పుడు మేమంటే డిగ్రీ స్టూడెంట్స్ అండి. మేము రోజు తరచూ కాలేజ్ నుంచి ఇంటి నుంచి కాలేజ్కి వెళ్తూ ఉంటాం. ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్కోసారి మా దగ్గర బండి ఉండొచ్చు బట్ వాట్ మెయిన్ ప్రాబ్లం కమ్స్ హియర్ ఇస్ జనరలైజేషన్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఈవ్ టీజింగ్. ఇప్పుడు సపోజ్ నేను ఇలా రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవడో అక్కడ అబ్బాయిలు ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ నించున్నారు, ఈలేసారు నా మీద. నేను ఇప్పుడు అక్కడ పోయి నాకు అది నచ్చలేదు, ఐఎమ్ వెరీ మచ్ అంటే సడన్గా ఒక భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా మీద ఈలేస్తున్నారండి అని ఒక అథారిటీ దగ్గరికి వెళ్ళి చెప్తే, ఈలేయడానికి కేసు పెడతారమ్మా మీరు, వీళ్ళకి కేసు వేస్తారా అని అంటారు. బస్లో వెళ్తాం, మీద చేయేస్తారు, ఇలా కొంచెం జరపమంటాం, వెనక ఎవరో కండక్టర్ ఉంటారు, బస్ దింపుతారు. విల్ దట్ చేంజ్? వాడు మళ్ళీ ఇంకో బస్ ఎక్కుతాడు, అక్కడ జరుగుతుంది. పోనీ బస్లో నన్ను ముట్టుకున్నాడండి అని మేము పోయి అక్కడ పెడితే ఎవిడెన్స్ ఉందా అని అడిగితే మేము ఏం ఎవిడెన్స్ ఇవ్వాలి? కన్విక్షన్ కంటే కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్, పోలీసే కానీ షీ టీమ్సే కానీ లేకపోతే భరోసా సెంటర్సే కానీ అంటే ఇవన్నీ కాంప్రమైజ్ చేయడానికి అది మనని సైకలాజికల్ గా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ కన్విక్షన్ రేట్ ఇన్ ఆ స్టేట్ ఇస్ ఓన్లీ 23%. మళ్ళీ 73% కన్విక్షన్ రేట్ ఇది. మిగతా 73% కాంప్రమైజింగ్ స్టేటస్లోనే చూస్తున్నారు. కాంప్రమైజ్ కండి, బయట మీరు ఎందుకు బదనాం అవుతారు, ఇవి మాత్రమే ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళని కాంప్రమైజ్ అయ్యేసరికి కూడా పేరెంట్స్ కూడా ఎక్కడ మా పేరు బయటపడుతుందో, ఎక్కడ మా పరువు పోతుందా అని బాధతో జరుగుతుంది. అసలు తన పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే మళ్ళీ అసలు రేపు ఆ బస్సు ఎక్కాలంటే భయం వేస్తుంది. అది పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మన అమ్మాయికి జరిగింది నెక్స్ట్ ఇంకోళ్ళకి జరగవద్దు అని చెప్పేసి దే షుడ్ కమ్ ఫార్వర్డ్. ఏ ప్యాటర్న్ లో డ్రెస్ వేసుకుంటారో అనేది ఎలా వేసుకున్నా కదా. ఇప్పుడు నేను లంగావని కట్టుకున్నా ఓ పక్క నుంచి కనిపించేస్తుంది, చీర కట్టుకున్నా బ్యాక్లెస్ బ్లౌజ్ వేసుకున్నావు. ఇప్పుడు 1 పీస్ వేసుకుంటే ప్రాబ్లమ్ ఇస్ ప్రాబ్లం, ఫార్మల్ వేసుకున్నా ప్రాబ్లం, ఎలా వేసుకున్నా ప్రాబ్లం అన్నప్పుడు ఇప్పుడు చూసే చూపు కదా, మరి చూపును కదా మార్చాలి. కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు పేరెంట్స్కి కూడా చెప్పుకునే అవకాశం పేరెంట్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది ఫేమస్ స్కూలు, ఇది ఇందులో చదివిపిస్తే మేము తోపులం అని చెప్పేసి ఎన్ని లక్షలైన ఫీజులు పెడుతున్నారు. ఆ స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ చేసిన తర్వాత ఆ పేరెంట్కి కూడా వాళ్ళ కిడ్ పైన రైట్ ఉండదు. మేనేజ్మెంట్ చెప్పిందే పేరెంట్ వినాలి తప్ప పేరెంట్ చెప్పింది ఏది కూడా మేనేజ్మెంట్ ఈనే సిచ్యువేషన్లో లేరు. వాళ్ళు పూర్తిగా రైట్స్ కోల్పోతున్నారు. ఇట్లా జరిగింది అని చెప్పుకునే అవకాశం కూడా పేరెంట్ ఇవ్వని కారణంగా ఒక స్టూడెంట్ ఏజ్ నుంచే ఈ మైండ్ సెట్ ఈ విధంగా తయారవుతుంది. ఆ స్కూల్లో ఇన్సిడెంట్ ఏదన్నా జరిగినప్పుడు అడగడం మానేస్తున్నారు పేరెంట్స్. ఫస్ట్ స్కూల్లో ఏం చదివావు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా అన్నదే తప్ప నువ్వు జాగ్రత్తగా ఉన్నావా స్కూల్లో, ఎట్లాంటి మీతో టీచర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, క్లాస్మేట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇది ఏది కూడా అడిగే సిచ్యువేషన్లో పేరెంట్స్ లేరు. చెప్పాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నా కూడా వినే సిచ్యువేషన్లో కూడా పేరెంట్స్ లేదు. ఇంకొకటి తను చెప్పింది, అరే జస్ట్ టచ్ చేస్తే కేసు పెడతారంటే, అంటే ఒక అత్యాచారమో ఒక మర్డర్ జరిగితేనే అది కేసుగా కన్సిడర్ చేస్తారా లేకపోతే చేయరా? ఇవే కదా అక్కడి వరకు దారి తీస్తుంది. ఈరోజు వాడిని చెయ్యేసినామని వదిలేస్తే వాడు రేపు రేప్ చేస్తాడు. ఆ సిచ్యువేషన్ని కూడా క్రియేట్ చేస్తుంది సొసైటీ డిపార్ట్మెంటే కదా. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లాంటి హరాస్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ డిపార్ట్మెంట్ ఇది అని కాకుండా ప్రతి చోట ఫీమేల్ అయితే చాలు ఇట్లాంటి హరాస్మెంట్కు రెగ్యులర్గా ఏదో ఒక దగ్గర కొన్ని కేసెస్ బయటికి వస్తున్నాయి. కానీ ఒక విలేజెస్లో కానీ ఇట్లాంటి కొన్ని చాలా వరకు కూడా అసలు మాకు ఎక్కడికి వెళ్తే జస్టిస్ జరుగుతుందో కూడా తెలియని అమాయక ప్రజలు కూడా ఎంతోమంది బయటికి చెప్పుకోవట్లేరు. కాబట్టి ప్రతిదాన్ని కూడా కన్సిడర్ చేసి వాడిని స్టార్టింగ్లోనే శిక్షిస్తేనే అక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పట్ల పేరెంట్స్ కూడా
అసలు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ మార్క్స్ కాదు తెలుసుకోవాల్సింది, స్కూల్ కాలేజ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏందని చెప్పి వచ్చిన తర్వాత తెలుసుకున్నప్పుడే వాళ్ళు కూడా చెప్పుకోగలుగుతారు, ఏదైనా జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ వెనకడిగేస్తే ఇక వాళ్ళ పిల్లల జీవితాలు పరిస్థితి ఇదే అవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ ఝాన్సీ గారు, చంద్రిక్ గారు, ఇన్నయ సుల్తానా, నిహారిక గారు, శిల్ప గారు. ఇవాల్టి సత్యమేవ జయతే చేసిన ఒక చిన్న ప్రయత్నం ఇది. చట్టాలు న్యాయాలు చాలా ఉన్నాయి, కానీ సొసైటీలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, మనం ఆడవాళ్ళని చూసే పద్ధతిలో మార్పు రావాలి అనేది అందరూ అభిప్రాయపడుతున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడంలో, స్కూళ్ళలో, ఇళ్లలో మార్పు వస్తేనే ఇటువంటి అత్యాచారాలకి, హత్యలకి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది ఇవాల్టి సత్యమేవ జయతేలో మేము అందించే ఒక చిన్న ప్రయత్నం, ఒక మెసేజ్. సో సమాజంలో ఈ మార్పు వస్తుందని మనమందరం కూడా ఆశిద్దాం. ఇది ఇవాల్టి సత్యమేవ జయతే. మరో ఎపిసోడ్లో కలుద్దాం. స్టే విత్ us.